మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, ఘనమైన దేవ, మీ బంగారు పాదానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఇదిగోండి ప్రభా, ఇంతవరకు ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని నిలబెట్టి బలపరిచి తండ్రి నాయన వాడుకునే విధానం బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగోండి ప్రభా, ఇంతవరకు చేసిన ప్రార్థన అంశాలను ప్రభా విని దేవుడవు ప్రభా, జవాబు దయచేసే దేవుడవు తండ్రి. ఇదిగోండి అయా కొన్ని అంశాల కొరకు ప్రార్థిస్తా ఉన్నాము. అయా అక్కడికి చూపించండి, సహాయించండి. ఇదిగోండి ప్రభా, ఇంతవరకు ప్రభా మీరు ఎంతగానో ప్రభా టిండుగడ సేల్వాడ పరిసరలో ప్రభా అయా నాయన ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉన్నారు ప్రభా, బలపరిచున్నారు ప్రభా. అయా సయా ప్రభా తండ్రి, ఆటంక సమయంలో ప్రభా మీరే మా వెన్నంటూ ఉండి ప్రభా నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఇదిగోండి ప్రభా 2 ప్రాంతాల పరిచర్యలో ప్రభా మీ పాసనలో పెడతా ఉన్నాం తండ్రి. ఇంకొన ప్రభా చిత్తానుసారంగా ప్రభా మీరు ఎలాగైతే బ్లెస్ చేయాలని ఊహించి ఉన్నారు ప్రభా అటు విధంగా బ్లెస్ చేసుకుంటూ ప్రభా 2 ప్లేసెస్‌లో ప్రభా నాయన మినిస్ట్రీని ప్రభా ముందుకు తీసుకెళ్ళమని ప్రభా బ్రతిమలాడుకుంటా ఉన్నాం తండ్రి. ఈ సంవత్సరం తండ్రి 2 స్కూల్స్‌కి వచ్చిన అడ్మిషన్స్ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. మేము ఊహించిన వాటికంటే ప్రభా అత్యధికంగా దయచేసిన దేవుడవు ప్రభా, దాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకను ప్రభా రానున్న అడ్మిషన్స్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మీ చిత్తంలోని అడ్మిషన్స్‌ని ప్రభా తీసుకురండి. ఆ కృప చూపించండి తండ్రి. మీరు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటా ఉన్నాము. ఇదిగోండి ప్రభా నాయన టెండుగడ సేల్వాడ విషయంలో నాయన ఇంకను ప్రార్థిస్తా ఉన్నాము. టెంట్ కాడికి రావాల్సిన వెహికల్ విషయంలోనైనా మీ కృపను దయచేయండి తండ్రి. వింగర్ విషయంలో ప్రభా ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రభా ఉంటా ఉందో ప్రభా అక్కడ ఇన్‌కంప్లీట్‌గా ప్రభా అది కూడా ప్రభా క్లియర్ అవ్వటానికినైనా ఎక్కడికి వచ్చే విషయంలోనైనా సహాయం చేయండి ప్రభా. అన్న వాళ్ళకి కూడా టైం సెట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే విషయంలో కూడానైనా మీ కృపను దయచేయమని బ్రతిమలాడుకుంటా ఉన్నాం. టైమింగ్స్ అన్నిటిని ప్రభా మీ అధీనంలో పెట్టుకోండి ప్రభా. నాయన కృప చూపించండి. మీ కృపల హస్తాలు అప్పచెప్తా ఉన్నాం తండ్రి. నాయన సహాయం చేయండి. ఇవ్వండి ప్రభా సేల్వాడ ల్యాండ్ విషయంలో ప్రార్థిస్తా ఉన్నాము. ఉంటున్న డిస్టర్బెన్స్ అన్నిటిని తీసివేయండి ప్రభా. కృప చూపించిన కొలిపాటకారిని దర్శించండి తండ్రి. వాళ్ళకున్న ల్యాండ్ ఉంటున్న లోన్ విషయంలో ప్రభా వాళ్ళు క్లియర్ చేసుకునటానికి నైనా వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. కృప చూపించండి. ఇదిగోండి నాయన మీ కృపల హస్తాలు అప్పచెప్తా ఉన్న మీ కార్యం జరిగించండి. అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకునే విషయంలోనైనా మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. కృప చూపించండి. ఇదిగోండి ప్రభా నైనా అక్కడ ఉంటున్న స్కూల్ని బట్టి వందనాలు. అక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని దయచేయండి ప్రభా. స్కూల్ ముందు వచ్చి ఎవరైతే గొడవ చేస్తా ఉన్నారు ప్రభా వాళ్ళు గొడవలు చేయకుండా ప్రభా నైనా సహాయం చేయండి తండ్రి. ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతా ఉందో ప్రభా అక్కడ ప్రతి ఒక్కటి ప్రభా కంప్లీట్ అవ్వడానికి నైనా సహాయం చేయండి తండ్రి. ఫర్నిచర్ విషయంలో కూడా ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మీరే కృపను దయచేయండి. కృప చూపించండి. కావాల్సిన ద్రవ్యాన్ని కూడా ప్రభా మీరేనైనా తీసుకురండి తండ్రి. ఇదిగోని ప్రభా నైనా అలాగే బ్యాక్ డోర్ వెల్డింగ్ విషయంలో కూడా ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మీరే కృప చూపించండి తండ్రి. వెల్డింగ్ పెట్టించుకునే విషయంలోనైనా సహాయం చేయండి తండ్రి. యాంటీ విషయంలో ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. మీ చిత్తంలో యాంటీని ప్రభా తీసుకురామని బ్రతిమలాడుకుంటా ఉన్నాం తండ్రి. నాయన సహాయం చేయండి తండ్రి. ఇదిగోని ప్రభా మాకుంటున్న ప్రతి ఒక్కటి ప్రభా ఎరిగిన దేవుడవు. ఎలాంటి ఇబ్బందుల్లో ప్రభా ఎలాంటి అవసరతల్లో ప్రభా వెళ్తా ఉన్నారో ప్రభా మీరు చూస్తా ఉన్న దేవుడవు. నీ కార్యాన్ని ఆలస్యం చేయని దేవుడవు ప్రభా. నాయన మీ కార్యం జరిగించండి ప్రభా. మీరే మహిమ పొందండి. కృప చూపించిన వెహికల్ విషయంలో కూడా ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగోని ప్రభా ఇటు విధంగా పదే వెహికల్ నాయన రిపేర్ అవుతా ఉంది ప్రభా. మీరే కృప చూపించండి. దాన్ని మంచిగా నడిపించే డ్రైవర్స్ని ప్రభా దయచండి. ఎవరైతే డ్రైవర్స్ నడిపిస్తూ ఉన్నారో ప్రభా వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మంచిగా ప్రభా వాళ్ళు కేర్ఫుల్గా ప్రభా వాళ్ళదని ప్రభా రెస్పాన్సిబిలిటీ కలిగి నైనా డ్రైవింగ్ చేసే విషయంలోనైనా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటా ఉన్నాం తండ్రి. కృప చూపించండి. పిల్లలు కూడా వెళ్ళి వచ్చే ప్రయాణంలో ప్రభా వాళ్ళకి క్షేమకరమైన జర్నీని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క ఆటంకం నుంచి తప్పించండి. కృప చూపించండి. అలాగే ప్రభా టెండర్ విషయంలో కూడా ప్రార్థిస్తా ఉన్నాము. డ్రైవర్స్ అన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్న వెహికల్ డ్రైవింగ్ చేసే విషయంలో కూడా కృప చూపించండి నాయన సహాయం చేయండి తండ్రి. ఇదిగోండి ప్రభా నాయన పిల్లలు హెల్త్ విషయాలలో కూడా ప్రార్థిస్తా ఉన్నాం. 2 స్కూల్ పిల్లలు ఎవరెవరైతే సిక్ అవుతా ఉన్నారు ప్రభా స్కూల్కి రెగ్యులర్గా రావట్లేదో ప్రభా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రెగ్యులర్గా స్కూల్కి వచ్చే విషయంలోనైనా ఎవరికైతే బాగాలేదో ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. నాయన కృప చూపించమని బ్రతిమలాడుకుంటా ఉన్నాము. సహాయం చేయండి. ఇదిగోండి ప్రభా నాయన
ప్రభా వస్తున్న ఇండిపెండెన్స్ డే కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. క్లాసెస్ అడ్జస్ట్ చేసుకొని ప్రభా ప్రిపరేషన్ అంతట్లో సహాయం చేయండి. ఏ క్లాస్‌కి ప్రభా ఏది పర్ఫార్మెన్స్ ప్రభా సెట్ అవుతదో ప్రభా దాని ప్రకారం తండ్రి నాయన వెళ్ళటానికి నాయన సహాయం చేయండి. ఎవరైతే పిల్లలు నేర్చుకుంటా ఉన్నారు ప్రభా దాన్ని మంచిగా నేర్చుకొని పర్ఫార్మ్ చేయడానికి నాయన సహాయం చేయండి. ఒక సైడ్ సిలబస్ ప్రభా ప్లానింగ్ చేసుకోవడానికి, ఒక సైడ్ డాన్స్ ప్రాక్టీస్ కోసం ప్రభా ప్రిపరేషన్ కోసం ప్రభా నేను అడ్జస్ట్ చేసుకోవడానికి మీరే జ్ఞానం అనుగ్రహించండి. టీచర్స్‌కి ప్రభా దయచేయండి. ఇదిగోండి ప్రభా మీరే బలపరిచి నిలబెట్టి వాడుకోమని బ్రతిమలాడుకుంటా ఉన్నాము. కృప చూపించండి. నేను 2 స్కూల్ విషయంలోనైనా నేను పేరెంట్స్ మీటింగ్ విషయంలో ప్రార్థిస్తా ఉన్నాము. నేను పెట్టుకోవడానికి నేను ఒక సరైన డేట్ ఫిక్స్ చేసుకోవడానికి కృప చూపించండి. సహాయం చేయండి తండ్రి. నేను ఆ రోజున ప్రభా పేరెంట్స్ అందరూ వీలు కుదిరి ప్రభా స్కూల్‌కి వచ్చి ప్రభా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. పేరెంట్స్ వాళ్ళ అడిగిన క్వశ్చన్స్‌కి ప్రభా ఆన్సర్ చేసే విషయంలోనే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ప్రభా వాళ్ళ పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ప్రవర్తించే విషయంలో కూడా ప్రభా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటా ఉన్నాం తండ్రి. కృప చూపించండి. సహాయం చేయమని బ్రతిమలాడుకుంటా ఉన్నాం. ఇదిగోండి ప్రభా 2 స్కూల్‌లో డివోషన్ జరుగుతా ఉండగా ప్రభా టీచర్స్‌ని దర్శించండి. మీ కార్యం జరిగించండి. ఏమైతే వింటా ఉన్నారో ప్రభా రోజు ప్రార్థన చేస్తా ఉన్నారు. రోజు వాక్యాలు వింటా ఉన్నారు ప్రభా. ఏదో దినాన ప్రభా వాళ్ళని దర్శించే దేవుడవుతండి. ఇదిగోండి ప్రభా వాళ్ళ కార్యం జరిగించే దేవుడవుతండి. వాళ్ళ ద్వారా ప్రభా ఇంకా అనేక మందిని ప్రభా మార్చుకోవాలని ప్రభా మీరు ఎంతగానో ఉద్దేశించి ఉన్నారు తండ్రి. అటు కార్యాన్ని ప్రభా మీరే జరిగించమని బ్రతిమలాడుకుంటా ఉన్నాం. కృప చూపించిన ఇదిగోండి తండ్రి 2 స్కూల్ టేక్ కేర్ చేస్తున్న అన్న వాళ్ళకి వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే బలపరిచి నిలబెట్టండి. ఎట్టి విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో ప్రభా సహాయించండి. ఏదైతే ఆర్టీ అమౌంట్ రావాలో ప్రభా 2 స్కూల్స్‌కి వచ్చే విషయంలోనైనా సహాయం చేయండి తండ్రి. బీఎస్సీ ఆన్లైన్ వర్క్స్ కూడా ప్రభా కంప్లీట్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఇన్‌కంప్లీట్ ఏమి ఉంచకుండా ప్రభా అతన్ని గవర్నమెంట్ పెట్టిన ప్రతి ఒక్కటి ప్రభా చేసుకోవడానికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటా ఉన్నాము. కృప చూపించండి. ఇంకను ప్రభా నాయనా మీ ఆశీర్వాదాలు ప్రభా కుమ్మరించిన ప్రభా 2 స్కూల్ మీద సహాయం చేయని ఉంటున్న ఆటంకాలన్నిటిని ప్రభా తీసివేయండి. ఎవరైతే ప్రభా 2 స్కూల్‌కి ప్రభా ఆటంకంగా ఉంటా ఉన్నారు. ఎంతో దుష్టుడు ప్రభా ఆలోచన తీసుకొస్తా ఉంటాడు ప్రభా. అట్టి ఆలోచనలన్నిటిని ప్రభా తీసివేయండి, కొట్టివేయండి. నీ మహిమార్థమై ప్రభా మీ కార్యాలు జరిగించుకుంటూ ప్రభా ముందుకు తీసుకెళ్ళమని బ్రతిమలాడుకుంటా ఉన్నాం తండ్రి. మీ కృపగల హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం తండ్రి. ఇదిగోండి ప్రభా ఈ వర్షాకాలంలోనైనా పిల్లలు ఊర్ల నుంచి చాలా దూరాల నుంచి ప్రయాణాలు చేసుకుంటూ వస్తా ఉన్నారు ప్రభా వెహికల్‌లో. అట్టి పిల్లలకు కూడా ప్రభా సురక్షితమైన జర్నీని ప్రభా మీరే దయచేయండి తండ్రి. వెహికల్స్ కూడా ఎలాంటి రిపేర్ రాకుండా ప్రభా మంచిగా ప్రభా స్కూల్‌కి తీసుకొచ్చే విషయంలో కూడా కృప చూపించమని ప్రభా బ్రతిమలాడుకుంటాం తండ్రి. సహాయం చేయమని తండ్రి. ప్రార్థిస్తా ఉన్నాం. మీరు కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేసిన ప్రార్థన అంశాలన్నింటినీ ప్రభా స్తుతి అంశాలుగా మార్చమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నా కిందన్నా చెప్తాడు. అదన్నా కంటిన్యూ చేయమంటారన్నా తీసుకుంటాం. ఓకే, రండి దేవుని వాక్యం చదువుకుందాం. మనం క్యారెక్టర్ స్టడీస్ చూస్తా ఉన్నాం బైబిల్లో. ఒక సిరీస్ చేస్తా ఉన్నప్పుడు భక్తుల జీవితాల్లో కొన్ని క్రైస్తవ విలువలు కామన్ గా కనబడచ్చు. అయితే ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని ఆలోచన చేసినా ఆ వాక్యపు వెలుగులో ఆ భక్తుని జీవితంలో ఉండవలసినవి, ఉండకూడనివి చెక్ చేసుకోవాల్సిన అవసరం వ్యక్తిగతంగా అందరికీ ఉంది. ఏముందిలే, ఇది అతనిలో కూడా విన్నాము, ఇతనిలో కూడా విన్నాం, ఇది ఉంది అది ఉంది అన్నట్లుగా అదేదో జ్ఞాన సంబంధమైనదిగా మిగిలిపోతే ఉపయోగం లేదు. నిన్నటి దినం దోర్కా యొక్క జీవితాన్ని ఆలోచించాం న్యూ టెస్టిమెంట్ లో. ప్రత్యేకంగా ఆమె యొక్క పూర్వపు జీవితం మనకు తెలీదు. ఆమె గురించి ఎక్కువ
వ్రాయబడలేదు. ఆ ఉన్నటువంటి 4-5 వచనాల్లో ఉన్న విషయాలన్నీ కూడా పాజిటివ్ వర్షన్నే మనం బైబిల్లో చూస్తాం. సరే, ఈరోజు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంకొక భక్తుడు, ఎన్ని భక్తుడు అనాలో లేకపోతే ఏమనాలో, ఆయన జీవితాన్ని ఆలోచించిన తర్వాత మనకి అర్థమవుతుంది. ఒకవేళ ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక వచనంలోనికి తీసుకొని రాగలిగితే, ప్రసంగి గ్రంథంలో ఆ మాటని మనం చూస్తాం. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చూస్తాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. సో బిగినింగ్ బాగుంది, కానీ అంతము దగ్గరకు వచ్చేసరికి ఏంటి అనేదే చాలా ఇంపార్టెంట్. అందుకని బైబిల్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ బిగినింగ్స్ వండర్ఫుల్, కానీ వాళ్ళ యొక్క ముగింపుల దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సొలొమోను అట్లాంటి వాడే, ఇస్సాకు అట్లాంటి వాడే. అనేక మంది యొక్క ముగింపులు మనకి బెటర్గా కనబడవు. సంసోను. సరే, ఇంతకీ మనం ఆలోచన చేసేది, ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు. సౌలు యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన ఎవరు అనంటే, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం మొదలుకొని సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం వరకు మనకి ఈ యొక్క సౌలు కనబడతాడు. ఈ అధ్యాయాలన్నిటిలో కూడా సౌలు ప్రస్తావనని మనం చూడొచ్చు. సౌలు ఎవరు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే 9వ అధ్యాయం 2వ వచనంలో అతడు బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. వాళ్ళ నాన్న పేరు కీషు. ఆయన భాగ్యవంతుడు, డబ్బున్నోడు అనే విషయాన్ని అక్కడ మనం గమనిస్తాం. ఇది ఆయన బ్యాక్గ్రౌండ్. సింపుల్గా వాళ్ళ నాన్న పేరు కీషు, భాగ్యవంతుడు, బెన్యామీను గోత్రానికి సంబంధించినవాడు. 9వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడేది ఆయన యొక్క ఫిజికల్ అపీరెన్స్ ఎలాగుండేది అని అంటే, అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఊరికే సౌందర్యం కాదు, చాలా హ్యాండ్సమ్ అన్నమాట. బహు సౌందర్యము కలిగినటువంటి యవనస్తుడు సౌలు. ఆ ఒక్క మాటతో వదిలేదు. దేవుని వాక్యంలో చూస్తే ఇశ్రాయేలీయులలో అతని సాటి సుందరుడు ఒకడునూ లేడు. ఆయన ఉన్నటువంటి ఆ దినాల్లో అలాంటి అందగాడు, అలాంటి సుందరుడు పురుషుల్లో ఎవరు లేరు. అంత హ్యాండ్సమ్ ఫెలో. అంతేకాదు, కేవలము సుందరము మాత్రమే కాదు, అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు పక్కన ఎవరు నుంచున్నా, ఎంత గొప్ప నుంచున్నా, సాధారణంగా మనం గనక గమనిస్తే ఇజ్రాయేలు యూదులు వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ని కనుక గమనిస్తే వాళ్ళు సాధారణంగానే కొంచెం హైట్ ఉంటారు. జపాన్ వాళ్ళందరూ కొంచెం బక్కపల్సన్గా ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళు రకరకాలుగా ఉంటారు. జనరల్గా ఇజ్రాయేలీలు యూదులు కొంచెం ఎత్తు విషయంలోనూ బలం విషయంలోనూ వాళ్ళు చక్కగానే కనబడతారు. అలాంటి వాళ్ళందరూ వచ్చి పక్కన నుంచి ఉంటే సౌలుకి ఎవరు సరిపోవట్లా. వాళ్ళందరూ కూడా ఈ సౌలు భుజాల దగ్గరికే వస్తున్నారు. ఈయన అంత హైట్. ఇది ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్. సింపుల్గా ఆయన తండ్రి, ఆయన గోత్రము, ఆయన యొక్క ఫిజికల్ అపీరియన్స్. సో సౌలు యొక్క జీవితాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు, ఇది మనందరికీ తెలుసు.
ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా అభిషేకింపబడటము, దేవుడు కాదు అని వారించినా సరే సర్వలోక మర్యాద చొప్పున, ఇది 8వ అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాం. 8:19 చూడండి. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, 20వ వచనం, జనములు చేయు రీతిని. చాలా చెప్పాడు. ఒక రాజు మీకు కలిగితే మీకుండే సమస్యలు ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చెవిని పెట్టలేదంట. జనములు చేయు రీతిని, లోకం చేసినట్టే మాకు కూడా కావాలి, రాజు కావాలి, రాజు కావాలి. సరే, దేవుడు వాళ్ళు నిన్ను కాదు సమూయేలు, నన్నే నిర్లక్ష్యం చేశారు. అది 7వ వచనంలో చూస్తాం. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. మొత్తానికి దేవుడు ఎలా చేశాడు దీన్ని జాగ్రత్తగా కనుక గమనిస్తే, ఆయా సమయాల్లో మనుష్యుల యొక్క కోరికలు దేవుడు మన్నించినప్పటికీ అది ఆయన ఇష్టపూర్వకంగా కొన్ని చేయల. ఇక్కడ రాజు విషయం కావచ్చు, లేకపోతే ఆ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు మాంసం కావాలి అని దేవుని మీద సనగటం కావచ్చు, వాళ్ళ ముక్కుల్లోంచి బయటకు వచ్చేలాగా 106వ కీర్తనలో చూస్తాం. ఆయన వారి కోరినది వారికి దయచేసాను, అయితే వారి ప్రాణమునకు క్షీణత కలుగజేసినాడు. ఇచ్చాడు మాంసం, కానీ తెగులు వల్ల చచ్చారు జనాలు. ఇక్కడ కూడా అలాంటి వైఖరే, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. యేసు ప్రభు విషయంలో కూడా అట్లనే జరిగింది. ఆయన్ని సిలువేయాలి, సిలువేయాలి. వారి కేకలే గెలిచెను అనే మాట కూడా మనం బైబిల్లో చూస్తాం. సో ఇక్కడ ప్రజల యొక్క అభిష్టం మేరకు దేవుని యొక్క ఆలోచన కాదు ఇది. దేవుణ్ణి విసర్జించారని ఆయనే బాధపడుతూ ఆ మాటను సమూయేలుతో చెప్పడాన్ని చూస్తాం. సరే, ఈయన మొత్తానికి ఇజ్రాయెల్ మీద రాజు అయ్యాడు. అయితే ఆయన సెలక్షన్, లేకపోతే ఆయన ఎలాగా దేవుడు ఎలాగ ఆయన తీసుకుని వచ్చాడు, ఏ విధంగా తన లైఫ్లో, ఇది మనం 9వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో చూస్తాం. అప్పటికి సౌలు ఎవరో తెలియదు సమూయేలుకి. దేవుడు చెప్పాడు, రేపు ఒకడు వస్తాడు ఇక్కడికి, అతన్ని నువ్వేం చేయాలంటే అతన్ని నువ్వు అభిషేకించడానికి నువ్వు రెడీగా ఉండాలి అని దేవుడు ముందే చెప్పి ప్రిపేర్ చేశాడు 16వ వచనంలో. 17వ వచనంలో సమూయేలుకి సౌలు కనబడగానే దేవుడు, ఇదిగో నేను చెప్పిన అతను ఇతనే అని కన్ఫర్మ్ చేశాడు. సో ఈ ఎవరు చూస్ చేసుకుంది ఎవరు అనంటే, సాల్ వాస్ చూజన్ బై గాడ్ త్రూ సమూయేల్. సో చూస్ చేసుకుంది, ఏర్పాటు చేసింది దేవుడే, పలానావాడు అని. ఇప్పుడు ఆయన యొక్క లైఫ్లో నెక్స్ట్ జరిగినటువంటి సంఘటన ప్రాముఖ్యమైంది. 10వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని అభిషేకించి అనాయిట్ చేశాడు. భౌతికంగా తైలము పోసి, అది ఒక సింబల్ అన్నమాట, ఒక పని కొరకు ప్రత్యేకించటం. కేవలము భౌతికంగా తైలము పోయటం మాత్రమే కాదు. 10వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక. సో అభిషేకించి ఈ మాటలన్నీ సమూయేలు సౌలుతో పలికాడు. అంత మాత్రమే కాదు, ఆయన పలికిన మాటలు నెరవేరినాయి కూడా. 9వ వచనంలో చూస్తాం 10వ అధ్యాయంలో. సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకై తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు
కనబడెను. 10వ వచనంలో అతనికి ప్రవక్తల సమూహం ఎదురుపడింది. దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది. ఆయన పైన అభిషేకించి చెప్పాడు. ఫిజికల్గా ఆయిల్తో ఎనర్ట్ చేశాడు. స్పిరిచువల్గా మాట్లాడితే క్రొత్త మనస్సును దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా రావటము. సో 2 జరిగినాయి. సో ఇది ఆయన జీవితంలో మనకు కనబడేటువంటి మరుసటి ఘట్టం. సౌలు ఎలాంటి వాడు అనంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఫిజికల్గా చూస్తే చాలా సౌందర్యం గలవాడు, ఫిజికల్గా ఆలోచిస్తే చాలా ఎత్తు దారుఢ్యము కలిగినటువంటి వాడు. హీ వాజ్ ఫిజికల్లీ ఇంప్రెసివ్ బట్ స్పిరిచువల్లీ వీక్. ఫిజికల్గా చాలా బాగున్నాడు, ఎత్తు కావచ్చు, అందం కావచ్చు, కానీ ఆత్మీయత దగ్గరకు వస్తే, ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరకు వస్తే చాలా బలహీనుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. తన యొక్క లైఫ్ మొత్తాన్ని మనం గనక గమనిస్తే సాధారణంగా మనుషులు పైరూపాన్ని చూస్తారు. అందుకే మొదటి రాజుని ఎన్నుకున్నప్పుడు ఆ పైరూపాన్ని చూసినటువంటి ఇజ్రాయేలీలు 10వ అధ్యాయంలోనే 23, 24 వచనాల దగ్గర చూస్తే, ఇదిగో అయ్యా మీరు అడిగారు కదా, ఇదిగో ఇతన్ని మీకు రాజుగా ఇస్తున్నాను అనగానే వాళ్ళు అతని వైపు చూశారు. చూడగానే 23వ వచనంలో ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడ్డాడంట. ఇదిగో చూశారా దేవుడు ఏర్పాటు చేసిన రాజుని అనగానే జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడు అని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసిరి. అబ్బా దొరికాడరా మనకి బలేవాడు అని మొత్తం అరవటం మొదలు పెట్టారు. ఏం చూశారు వీళ్ళు? ఫిజికల్. కానీ 2వ రాజుగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అయిన దావీదుని చూసినప్పుడు అక్కడ ఫిజికల్గా ఏం లేదు. ఇంట్లో వాళ్ళ అన్నలే ఆర్మీలో ఉన్నారు, వాళ్ళేమో కొంచెము బలంగా ఉన్నవాళ్ళు, ఈయనేమో పొట్టివాడు, పిల్లోడు, పెద్ద బలవంతుడు కూడా ఏం కాదు. ఇంట్లో వాళ్ళే కన్సిడర్ చేయట్లా. సౌలుని ఒక ఎత్తరి అయినటువంటి ఒక రాజుని మొదటిసారి అభిషేకించిన సమూయేలు కూడా 2వ రాజు ఎట్లుంటాడో అని ఆయన కూడా ఊహించుకున్నాడు. ఇంకా ఎవరు అంటే ఆ దావీదు వస్తే ఆ దావీదుని అసలు అభిషేకించడానికి ఈయనకు కూడా మనసు రాల. ముందు ఈయన కాదులే ఇంకెవడన్నా ఉన్నాడేమో అని వెయిట్ చేస్తుంటే దేవుడు కన్ఫర్మ్ చేశాడు, లేదు ఇతనే అని. అప్పుడే మనం చూస్తాం మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగంలో చూస్తాడు అనే సందర్భం అక్కడ చదువుతాం. ఈ రోజుల్లో కూడా ఫిజికల్లీ విషయాలకి ఇంపార్టెన్స్ పెరిగిపోయినటువంటి దినాల్లో ఉన్నాం. ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంది, బాహ్య సంబంధమైన అందచందాలు ఎలాగున్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ అయిపోతూ ఉన్నాయి. ఫిజికల్ విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి క్రైస్తవులు పెరిగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఏది ఇంపార్టెంట్? అవుటరా ఇన్నరా? మాటలు మాత్రం ఇన్నర్ అని చెప్తాం, కానీ సందర్భం వచ్చినప్పుడు నీ ఇంపార్టెన్స్ ఏంటో తేలిపోద్ది అక్కడ. పర్టికులర్గా మ్యారేజెస్ దగ్గరకు వచ్చినప్పుడు వారి ఆత్మీయత కన్నా కూడా వారి అందం ముఖ్యమైపోతుంది. అఫ్ కోర్స్ అందరికీ ఆలోచన ఉంటుంది, నాకు అందమైన భార్య కావాలి లేదా అందమైన భర్త కావాలి. ఆశ ఉండటం తప్పు కాదు, పాపం కాదు. కానీ ఆ బేసిస్లోనే నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటాను అనేదే పాపం. ఆశపడు, ప్రార్థన చేయి, ప్రభు ఇస్తే వెల్ అండ్ గుడ్, కానీ ఆ ప్రయారిటీలో నేను డెసిషన్ తీసుకోను. అది నాకు కావాలని కోరుకుంది, అయినా సరే నువ్వెవరిని తీసుకొచ్చినా నేను ఓపెన్గా ప్రార్థన చేస్తాను, ప్రభు ముందుకెళ్ళమంటే ముందుకెళ్తాను, లేకపోతే లేదు అని ఓపెన్గా ఉండగలిగితే సంతోషం. సో ముందే ఇది లేదు కాబట్టి అసలు ఇది కన్సిడరే చేయను, నేను ప్రార్థనే చేయను, ఇంకేదన్నా చూద్దాం అంటే నీ ప్రయారిటీ ఏంటో అక్కడ తేలిపోతుంది. ఫిజికల్గా బ్యూటీగా ఉన్నటువంటి ఒక పర్సన్ నీకు దొరికింది,
కానీ ఇంటర్నల్ గా చూసినప్పుడు షీ ఆర్ హీ ఈజ్ ఎ డెవిల్. ఏం చేస్తావు ఇప్పుడు జీవితాంతం వాళ్ళతో? చాలా జరుగుతున్నాయి ఈ దినాల్లో ఇట్లాంటివి. నా కళ్ళతో చూసినవే చాలా ఉన్నాయి. బాధేస్తా ఉంటది. ఏంటి యవ్వనస్తులు ఇట్లా అయిపోతున్నారు. ఒకప్పుడు చూడకుండా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఎన్నో సాక్ష్యాలు వింటే ఇప్పుడు ఔటర్ విషయాలకి అధిక ప్రాధాన్యతనిచ్చేటువంటి దినాల్లోకి వచ్చేసాం. సరే, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇక్కడికి వద్దాం రండి, సౌలు దగ్గరికి వద్దాం. సో ఈయన ఫిజికల్ గా చాలా బాగున్నాడు, బట్ ఫిజికల్లీ వెరీ ఇంప్రెసివ్, బట్ స్పిరిచువల్లీ వెరీ వీక్. ప్రారంభంలో కనుక చూస్తే ఆయన యొక్క బిగినింగ్ ఎలా ఉంది అని అంటే 10వ అధ్యాయం 22వ వచనం, 10:22 చెప్పినప్పుడు ఆ రిఫరెన్స్ల వైపు చూడండి, చదవండి. ఏది ఇంకెవరు ఎవరు అని వెతుకుతుంటే ఎక్కడున్నాడు అని అంటే 22వ వచనంలో చూస్తాం, ఇదిగో అతడు సామానుల్లో దాగి ఉన్నాడు. వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఈయన దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఎందుకు దాక్కున్నాడు? కొంతమంది దీన్ని ఎట్లాగా ఇంటర్ప్రిట్ చేస్తారని అంటే, హీ వాజ్ హంబల్ అట్ ద బిగినింగ్. ఎంతో దీనుడుగా, అప్పటికే అభిషేకం అనేది జరిగిపోయింది, దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా రావటము జరిగిపోయింది పైనే. బట్ అందరి ముందు రావటానికి ఒకటి ఫియర్, భయమైన కారణమై ఉండాలి. ఎయిదర్ ఫియర్ ఆర్ హీ వాజ్ హంబల్. కాబట్టి బయటికి రావట్లా. ఫియర్ అందామా లేకపోతే ఫాల్స్ హ్యూమిలిటీ అందామా? కొన్నిసార్లు భయం ఉంటుంది, కొన్నిసార్లు నిజమైన హ్యూమిలిటీ వేరు, ఫాల్స్ హ్యూమిలిటీ వేరు. ఇది ఫాల్స్ హ్యూమిలిటీ కూడా కావటానికి అవకాశం ఉంది. సరే, దాక్కున్నాడు. అక్కడ మనకు కనబడేది ఏంటంటే, సాల్ యొక్క లైఫ్ మొత్తాన్ని తర్వాత దాన్ని సమప్ చేసినప్పుడు చెప్తాను. సో ఈయన ఆ విధంగా చేయటాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత రాజయ్యాడు, బాగుంది. 11వ అధ్యాయం 11వ వచనం దగ్గర చూస్తే 11 అక్కడ అమ్మోనీయుల మీదకి వెళ్ళి రాజుగా యుద్ధం చేశాడు. అక్కడ తన నాయకత్వంలో అమ్మోనీయుల్ని డిఫీట్ చేసి గెలిచాడు. ఫస్ట్ మిలిటరీ సక్సెస్ అది. రాజుగా అమ్మోనీయుల మీదకి వెళ్ళి తొలిసారి యుద్ధం చేసి గెలిచొచ్చాడు. ఇది ఆయనకి మొదటి సక్సెస్. తర్వాత కేవలం ఇది ఒకటే కాదు, తర్వాత చాలా యుద్ధాలు చేశాడు. 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 47, 48 వచనాలు కనుక చూస్తే 47, 48 ఈలాగున సౌలు ఇజ్రాయెల్ని ఏలుటకు అధికారం నొందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, శోభా దేశపు రాజులతోనూ, ఫిలిస్తీయులతోనూ యుద్ధము చేశాను. అందరితో చేశాడు యుద్ధాలు. ఎవరి మీదకి అతడు పోయానో వారిని అందరినీ ఓడించాను. యుద్ధాలు చేయటమే కాదు, ఎవరి మీదకి వెళ్తే వాళ్ళందరినీ ఓడించాడు కూడా. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇజ్రాయెల్ కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. ఇది ఆయన యొక్క బ్యాటిల్స్ గురించి క్లుప్తంగా ఆయన చేసినటువంటి యుద్ధాలు. అంత మాత్రమే కాదు, ఈయన రాజైన తర్వాత అమ్మోనీయులతో 14వ అధ్యాయంలో యుద్ధం చేశాడని చెప్పుకున్నాం కదా. దీనికి మధ్యలో ఆయన తన ఆర్మీని స్ట్రెంథన్ చేసుకున్నాడు. 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి వచనము 2వ వచనం చూస్తే 13వ అధ్యాయంలో 30 ఏళ్ల వయసులో ఏలను ఆరంభించాడు. ఏం చేశాడంట? 2వ వచనంలో మనం చూస్తాం.
మిక్మషులో, బేతేలు కొండలో, లేకపోతే బెన్యామీయుల గిబియాలో, యోనాతాను దగ్గర అక్కడ రాయబడిన విషయాలన్నీ మనకేం సూచిస్తున్నాయి అనంటే ఆయన తన ఆర్మీని, తన యొక్క సైన్యాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటా వచ్చాడు. తన యొక్క సైన్యాన్ని 11వ అధ్యాయంలో యుద్ధం చేశాడు. అయితే 12, 13 దగ్గరకు వచ్చేసరికి తన ఆర్మీని మునుపటి కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా బలపరుచుకునేటువంటి ఆ యొక్క పని చేసుకుంటూ అడుగులేశాడు. ఆర్మీని స్ట్రెంథెన్ చేశాడు. ఆ తర్వాత 13లో ఆర్మీని స్ట్రెంథెన్ చేశాడు. 14లో ఎవరెవరితో యుద్ధాలు చేశాడో వాళ్ళందరినీ కూడా ఏ విధముగా ఓడించాడు అనేది ఇప్పుడు మనం చదివాం. అర్థమవుతుందా ఆర్డర్? సో మిలిటరీ సక్సెస్ తన యొక్క ఎర్లీ లైఫ్లో ఈ సైనిక పరమైనటువంటి విజయాల్ని సౌలు జీవితంలో మనం చూస్తాం. ఇనీషియల్గా ఆయన చేసినటువంటి అన్ని అటెంప్ట్స్ కూడా విక్టరీస్, అన్ని విజయాలే కనబడతాయి, సక్సెస్సే కనబడతా ఉంటుంది. అయితే ఇక మెల్లిగా తన జీవితంలో మనకు కనబడేది సౌలు యొక్క లైఫ్లో రిపీటెడ్గా కనబడుతుంది. సో మనం అపోస్తల కార్యాలని యాక్ట్స్ ఆఫ్ ది అపోస్తల్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం ఆ యొక్క బుక్ నేమ్ చూస్తాం. ఎందుకంటే అపోస్తలులు చేసిన కార్యాలు అవి, అపోస్తలుల ద్వారా దేవుడు చేయించిన కార్యాలు. సో ఒకవేళ సౌలుకి మనం ఒక పేరు పెట్టాలి అని అంటే ఆయన యొక్క డౌన్ఫాల్ మొదలైన తర్వాత యాక్ట్స్ ఆఫ్ డిసొబీడియన్స్, యాక్ట్స్ ఆఫ్ డిసొబీడియన్స్ ఏంటి అని అంటే ఆయన జీవితంలో అనేక మారులు, పలుమారులు ఏమి కనబడింది, ఏ రకమైన కార్యాలు కనబడ్డాయి అని అంటే అవిధేయత, 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 ఇక వేరేం లేదు. అవిధేయత, అది కూడా ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ఈ సైన్యాన్ని బలపరచడం చదివాం కదా 13లో. 13వ అధ్యాయము 8 నుంచి గనక మనం చదివితే 8 నుంచి 14 వచనాలు. సమూయేలు చెప్పినట్లు టైంకి రాల. జనాలేమో తన దగ్గర నుంచి చెదిరిపోవట చూసి ఈయన ఏం చేశాడంట, దహన బలులు ఈయనే అర్పించాడంట, దహన బలుల్ని, సమాధాన బలుల్ని. సమూయేలు వచ్చాడు, వచ్చి ఏంటి నువ్వు చేసింది ఏంటి, 13వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. నువ్వు చేసిన పని ఏమి అని అడిగాను. కాబట్టి ఇదొక అవిధేయత. ఏం కనబడుతుంది అక్కడ? నువ్వు లేట్ చేస్తే తప్పు నాదా, నీదా, నీ తప్పు. కేవలం అవిధేయత మాత్రమే కాదు, డిసొబీడియన్స్ మాత్రమే కాదు, ప్రతిసారి కూడా తనలో కనబడేది ఏంటి అని అంటే ఇతరులని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. నువ్వు రాలేదు, ఒకటి, జనాలు చెదిరిపోతున్నారు, 2, మరి నేనేం చేయను, తప్పంతా మీరు చేసి. ఎలాంటి వ్యక్తిలాగా మనకి ఎక్కడ కనబడతాడనంటే ఇంపేషెంట్, సహనం లేదు. వస్తాడు శామ్యూయల్ ప్రవక్త వస్తాడు, వెయిట్ చేద్దాం, లేదు, ఆడి కోసం నేను వెయిట్ చేసేదేంటి అనే వైఖరి. సో ఈయన క్యారెక్టర్ స్టడీలో మనకు కనబడేది ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ డిసొబీడియన్స్ లోనే ఇమిడి ఉన్న కొన్ని విషయాలు ఏంటి అని అంటే, ఒకటి ఎక్స్క్యూజెస్, సాకులు చెప్తాడు. తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకి సాకులు చెప్తాడు. దానివల్ల ఇట్లా చేశాను, దీనివల్ల ఇట్లా చేశాను, నేను తప్పు చేశాను అంటే ఇంతకీ ఎక్కడా పశ్చాత్తాపడ్డు. పశ్చాత్తాపానికి బదులు సాకులు చెప్తా ఉంటాడు, ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటాడు. ఇది ఒకటి. డిసొబీడియన్స్ లోనే కనబడే మరొక ఏరియా సౌలు జీవితంలో ఏంటంటే ఇంపేషెంట్, సహనం లేదు, అది జరిగే వరకు ఓపిక అనేది లేదు. అంచె దినాల్లో ఇది కూడా ఒక కారణం అవుతుంది అని మనము కొత్త నిబంధనలో చూస్తాం. అందుకే మీరు యోబు యొక్క సహనం గురించి వింటారు కదా అనే సహనానికి ఒక మోడల్గా యోబును కూడా ప్రస్తావిస్తాడు న్యూ టెస్ట్మెంట్లో, మనం చదువుతాం. అది పోతుంది. అంత మాత్రమే కాదు, డిసొబీడియన్స్ లోనే ఇమిడి ఉన్న మరొక ఏరియా ఏంటి సౌలుకి అనంటే
బ్లేమింగ్ అదర్స్. తప్పు ఏం చేసి ఎక్స్క్యూజెస్ చెప్తూ ఇంపేషెంట్గా ఉంటూ నిందించడం మాత్రం ఇతరులను నిందిస్తూ ఉంటాడు. నీ తప్పు, ప్రజలది తప్పు, వాడి తప్పు, వీడి తప్పు. బ్లేమింగ్ అదర్స్. చాలాసార్లు జాగ్రత్తగా ఆగి ఆలోచిస్తే మనం చూపుతున్న అవిధేయతలకు కూడా కొన్నిసార్లు ఇలాంటి సాకులే చూపిస్తూ ఉంటారు. మనలో పేషెన్స్ లేకపోవటాన్ని గమనించుకోకుండా మనము సాకులు చెప్పే వాళ్ళగా తయారయ్యాము అనే విషయాన్ని గమనించకుండా ఈ రెండింటిని పక్కన పెట్టి సింపుల్గా పక్కన వాడి మీద బ్లేమ్ చేయటానికి తొందరగా పూనుకుంటాం. ఇది పాపం వలన చెడిపోయిన హృదయంలో నుంచి వచ్చే వైఖరి. పౌల్ లైఫ్లో మనకి ఇది మనకు కనబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, 14వ అధ్యాయంలోకి వస్తే 24 నుంచి 30 కానీ అక్కడ చూస్తాం. అందరూ యుద్ధంలో అలసిపోతున్నటువంటి టైంలో ఆయన ఏం చేస్తా వచ్చాడనంటే హీ మేడ్ ఏ ర్యాష్ ఓత్. ఒక అనవసరమైనటువంటి ఒక పనికిమాలిన శపథం ఒకటి తీసుకున్నాడు. అందరూ యుద్ధంలో అలసిపోయి నీరసించి కడుపు కాలుతా ఉంటే వాళ్ళకి ఏదన్నా పెట్టి ఇంకొంచెం ఎంకరేజ్ చేయాల్సిన బదులుగా ఇప్పుడు ఎవడు తిండి తినడానికి వీల్లేదు, ఎవడన్నా తిండి తిన్నాడో చచ్చిపోతారు అంటున్నాడు, చంపేస్తానంటున్నాడు. ఇది తెలియని యోనాతాన్ లైఫ్ చూసినప్పుడు మనం గుర్తు చేసుకున్నాం. ఆల్మోస్ట్ యోనాతాన్ని చంపినంత పని చేశాడు. జనాలు అడ్డుపడ్డారు కానీ ఆ చీట్లేసి. సో ఈయన చేసినటువంటి ఆ యొక్క శపథం వల్ల, లేకపోతే ఈ ర్యాష్ ఓత్ వల్ల అందరినీ ఇబ్బంది పెట్టాడు. అక్కడ అందరికీ ట్రబుల్ తీసుకొచ్చాడు. ఇదెక్కడ గొడవ? సో వీళ్ళెవరూ కూడా ఆయన అక్కడ చేసినటువంటి పనిని బట్టి ఎవరికి సంతోషం లేదు. ఈవెన్ అది యోనాతాను బహిరంగంగానే చెప్పేస్తాడు. తొందరపాటులో అతడు చేసిన నిర్ణయాలు లేదా తొందరపాటుతో చేసిన ప్రమాణాలు అది మనుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రమాణం. ఇది ఆయన చేసిన ప్రమాణము తొందరపాటుతో చేసింది. ఏదో బుర్రకొక ఆలోచన వచ్చింది, ఇట్లా చేద్దాం అనుకున్నాడు, చేశాడంతే. అది మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, అది సైన్యాన్ని ఇంకా బలపరుస్తుందా, బలహీనపరుస్తుందా, ఇలాంటి టైంలో ఇలాంటి నిర్ణయం చేయొచ్చా, చేయకూడదా, అలసిపోయినటువంటి వారికి ఇలాంటి టైంలో పెట్టాలా, పెట్టొద్దా, ఇవన్నీ ఆలోచించిన వాడైతే ఇలాంటి నిర్ణయం చేయడు. కొంతమంది సౌల్లాగానే ఉంటారు. ఏం ఆలోచన ఉండదు, ఇది ఇట్లా చేద్దామా వద్దా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఈ రకమైనటువంటి ఆలోచన ఏది లేకుండా తొందరపాటుతో ఏదో చేసేసి ఆ తొందరపాటు నిర్ణయాలు మాత్రమే కాదు, తొందరపాటు ప్రమాణాలు మాత్రమే కాదు, దాని వలన నీ తొందరపాటు నిర్ణయాల వలన ఇప్పుడు అక్కడున్న సైన్యం అంతా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు ఇంకా కడుపు కాలుతుంది, ఇంకా ఇంకా నీరసించిపోతా ఉన్నారు. ఒకవైపు సొంత కొడుకేమో మరణాపాయంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మన అవిధేయతలు ఎలాగ నడిపిస్తాయనంటే మన నిర్ణయాలని ఎఫెక్ట్ చేస్తాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక సిరీస్ ఆఫ్ అవిధేయతలు మన లైఫ్ లో వెళ్తా ఉన్నప్పుడు మన అవిధేయత అనేది ఆ అవిధేయతలు అనేది ఎఫెక్ట్ చేస్తాయి. దానిలో నుంచి
ఆఫ్ డిsobedience, very sins. అదైతే పాపం. సో సిరీస్ ఆఫ్ డిజోబీడియన్సెస్ లేదా సిరీస్ ఆఫ్ సిన్స్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నప్పుడు ఇదిగో ఇది ఒక ఏరియా ఎఫెక్ట్ అయింది. ఇంకా సౌల్ లైఫ్ లో మనము ఇంకొంచెము ముందుకెళ్తే 15వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు క్లియర్ గా చెప్పాడు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఈవెన్ పశువులు. 15వ అధ్యాయం 3వ వచనం చివరి లైన్ చూడండి, పాడు చేసి బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. క్లియర్ గా చెప్పాడు, బొత్తిగా ఏం లేకుండా కంప్లీట్ గా నిర్మూలన చేయాలండి. ఇఫ్ గాడ్ సేస్ డిస్ట్రాయ్, దేర్ కెన్ బి నో బెస్ట్. దేవుడు దాన్ని నిర్మూలన చెయ్యి అన్నాడు అంటే అక్కడ బెస్ట్ ఏమి ఉండదు. కానీ ఈయన అమాలేకి రాజును వదిలేశాడు, అక్కడ ఉన్నటువంటి క్రొవ్వైన పశువులను వదిలేశాడు. ఏంటంటే ఇవి బెస్ట్ అంటున్నాడు. ఈ బెస్ట్ వాటిని యెహోవాకు బలిగా అర్పిద్దాం అంటున్నాడు. దేవుడు దేన్నన్నా సరే డిస్ట్రాయ్ చేయన్నప్పుడు దాంట్లో బెస్ట్ ఉంటుంది అసలు. అంటే ఆలోచన విధానం ఎట్లా మారింది? దేవుడు కూడా కరెక్ట్గా చెప్పడు. ఆయనకన్నా నాకే కొంచెం బుర్ర పెద్దది, నాకే ఎక్కువ బాగా తెలుసు అనే వైఖరి చూసారా? మళ్ళీ ఏం చెప్తున్నాడు? మంచి వాటిని నిర్మూలము చేయక పనికిరాని వాటిని నిర్మూలము చేశాను, మళ్ళీ దాన్ని జస్టిఫై చేసుకుంటున్నాడు. దేవుడు మంచివి చెడ్డవి లేదు, మొత్తం నిర్మూలన చేయ అన్నాడు. ఇది ఎలాంటిదో తెలుసానండి? ఇప్పుడు అమాలేకీయుల్ని పాపం అనే ప్లేస్లో పెట్టి ఇప్పుడు మన లైఫ్లో ఆలోచించండి. దేవుడు నీ లైఫ్లో బొత్తిగా పాపము నిర్మూలన చెయ్యాలి అని చెప్తే దాన్ని మనం 2 గుంపులు చేసి ఇవి మంచివి, ఇవి పనికిరానివి. ఈ పనికిరానివి నిర్మూలన చేసేద్దాం, ఇది మంచిదే ఉంచుకుందాం. పాపంలో మంచి పాపం అని పనికిమాలిన పాపం ఉంటుందా? ఎందుకు అది మంచిగా కనబడుతుంది? ఎందుకంటే అది నీకు ఇష్టం. ఆయన నిర్మూలన చేయమన్నా ఎందుకు నిర్మూలన చేయవు? ఎందుకంటే అది నీకు ఇష్టం, అది నీ వైఖరి, అది నీకున్న కోరిక. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ గాడ్ సేస్ డిస్ట్రాయ్, దేర్ కెన్ బి నో బెస్ట్. గుర్తుపెట్టుకోవాలి మనం అది. ఇక్కడ కూడా అవిదైతే మళ్ళీ 22వ అధ్యాయము 21, 22 అధ్యాయాల్లో చూస్తే ప్రాముఖ్యంగా 21వ అధ్యాయం మొదటి 9 వచనాలు, 27వ అధ్యాయం 7వ వచనం నుండి చూస్తే దావీదు నోబులో ఉన్నటువంటి ఒక యాజక కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నాతో ఉన్న వాళ్ళకి నాకు ఆకలిస్తుంది అని ఆ సముఖపు రొట్టెలు తీసుకోవటము, ఇక్కడ ఏమన్నా ఆయుధం ఉందా అంటే ఆ ఫిలిస్తీ యొక్క గొల్యాత్ ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళటం చూస్తాం. అక్కడ దోయాగా అనేవాడు ఉన్నాడు. వాడు వెళ్ళి ఈ విషయాల్ని సౌలుకి చెప్తే సౌలు తన ఇంటి వారిని అందరినీ పిలిపించి అక్కడ రాజు దగ్గర సైనికులుగా ఉన్న కొంతమందికి ఇదిగో ఈ యాజకుని ఇంటి మీద పడి అందరినీ చంపండి అంటే వాళ్ళొక్కళ్ళ కదల్లా, వాళ్ళకి తెలుసు ఆత్మీయత. 22వ అధ్యాయంలో ఆ విషయాలు చూస్తాం. ఒక్కళ్ళు కూడా కదల్లా చంపడానికి, రాజు చెప్తున్నా సరే. ఇక వీళ్ళతో లాభం లేదని చెప్పి, అంటే అవిధేయత ఏం చేస్తుందంటే హృదయాన్ని ఎంత కఠినం చేస్తుంది అని అంటే ఇంకా ఇంకా హార్డెన్ అవుతున్నాడు సౌలు. వీళ్ళు కదలరా కానీ అరే దోయాగు నువ్వు వెళ్ళరా అన్నాడు. వాడొక్కడే మీద పడి 85 మంది యాజకుల్ని చంపాడు ఈ దోయాగు అనేవాడు. వాస్తవంగా అక్కడ వాళ్ళు ఏమీ దావీదుకి సహాయం చేయలా. దావీదు సౌలు అల్లుడని తెలుసు, దావీదు గొల్యాతుని చంపాడని తెలుసు. కానీ అక్కడ మనం వాక్య భాగాన్ని జాగ్రత్తగా చదివితే ఆ యాజకుడు వివరణ కూడా ఇస్తాడు. ఇంతకు ముందులాగా ఉన్న దావీదు అనుకొని ఇట్లాగొస్తే ఇట్లా చేశాను, మీ ఇద్దరికి ఇట్లుందని నాకేం తెలుసు. వినడు. దావీదుకి సహాయం చేశాడు అనే అనుమానంతో చంపించాడు. చూసారా ఏమవుతుంది?
సహాయం చేశాడేమో అనే అనుమానంతోనే 85 మంది యాజకుల్ని చంపించినటువంటి పరిస్థితి. అది కూడా చంపమంటే అక్కడ సైన్యము, అక్కడ ఉన్నటువంటి రాజు సేవకులు కదలకపోయినా, అది తప్పు అని వాళ్ళు కదలకుండా వాళ్ళ ప్రవర్తన ద్వారా ప్రూవ్ చేస్తున్నా సరే, మీరు కదలకపోతే నేను ఇంకొకటి ద్వారా ఈ పని జరిగిస్తానని చెప్పి దోయాగు ద్వారా జరిగించాడు. ఇది చాలా చాలా భయంకరమైనటువంటి విషయం. సో పాపము ఏం చేస్తుంది అంటే మెల్లిమెల్లిగా హృదయాన్ని బాగా కఠినపరుస్తూ ఉంటుంది. అది మనము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాల్లో చూస్తాం. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఉన్నదేమో అని చూసుకోండి అని చెప్తూ, మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. పాపము వలన, మాట జాగ్రత్తగా చూడండి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు. పాపము ఏం చేస్తుంది అని అంటే, 1 భ్రమ కలుగజేస్తుంది, 2 హృదయాలని కఠినపరుస్తుంది. సౌలు జీవితంలో ఈ 2 జరిగినాయి. ఈయన గారి అవిధేయత, ఈయన గారి పాపము భ్రమ కలుగజేస్తా ఉంది. సహాయం చేయకపోయినా వీడు దావీదుకి సహాయం చేశాడు, చంపేయండి అంటున్నాడు. అది తప్పు అని అక్కడ సైన్యం కదలకుండా ప్రూవ్ చేస్తున్నా సరే హృదయాన్ని కఠినం చేసుకుంటా ఉన్నాడు. ఇది సౌలు జీవితంలో మనకు కనబడేటువంటి మరొక ఏరియా. అంత మాత్రమే కాదు, ఆయనలో ఉన్నటువంటి అసూయ, ఆయనలో ఉన్నటువంటి ద్వేషము, ప్రత్యేకంగా దావీదు విషయంలో. ఎందుకు ఇది మొదలైంది అని అంటే, బికాస్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. ఈయనకి 1000 అని దావీదుకి 10,000 అని ప్రజలు పాడారు గొల్యాతును చంపినప్పుడు. వీడెవడో వచ్చాడు నా కుర్తి కొట్టేయడానికి. ఇన్సెక్యూరిటీ. దేవుని మీద ఆధారపడేవాడికి ఇన్సెక్యూరిటీ ఉండదు. అమ్మా ఇంకొకడు వచ్చాడు స్కూల్లోకి, లేకపోతే ఇంకొకడు వచ్చాడు పరిచర్లోకి, లేదా ఇంకొకడు వచ్చాడు ఆఫీస్లోకి, ఈడేమన్నా గుట్టేస్తాడేమో. నీకెందుకు ఇన్సెక్యూరిటీ? దేవుడు నీకు ఇచ్చిన పన్ను నమ్మకంగా చేస్తే నీకెందుకు ఇన్సెక్యూరిటీ? బికాజ్ నీ లైఫ్ సరిగ్గా లేదు కాబట్టి నీకు ఇంకొకటి రాగానే నీకు అభద్రతా భావం వచ్చేస్తుంది. నేను ఉంటానో ఊడిపోతానో, ఉంచుతారో పీకేస్తారో. నీ పన్ను నమ్మకంగా చేయి. సో ఇన్సెక్యూరిటీ. అతనికి ఉన్నటువంటి అభద్రతా భావము అతన్ని అసూయలోకి, ద్వేషంలోకి, కక్షలోకి, పగలోకి, చివరికి దావీదుని చంపాలి అని మళ్ళీ రిపీటెడ్గా తన జీవితకాలం అంతా చచ్చే వరకు కూడా దావీదు మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇది మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలంగా వచ్చిందని ఆయన గురించి మనం చదువుతా వచ్చామో, 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. దేవుని ఆత్మ పోయి ఇప్పుడు దురాత్మ బట్టి పీడింపబడుతుంటే ప్రతిసారి కూడా ఈ యొక్క దావీదు వచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం, ఈయన కొంచెం రిలీఫ్ పొందటం. ఏమండి, దేవుని ఆత్మ పొందినోడు మళ్ళీ దురాత్మ పొందటం ఏంటి? పాసిబుల్లా? సౌలు లైఫ్ పాసిబుల్ అని చూపిస్తుంది. అందుకనే క్లియర్గా చెప్పాడు బిలీవర్స్కి, అపవాదికి చోటు ఇవ్వద్దు మీ లైఫ్లో. ఒక హృదయంలో నుంచి దేవుడు దయ్యాలు వెళ్ళగొట్టి బాగు చేస్తే దానికి ఎక్కడా చోటు లేక ఇది ఊరంతా తిరిగి బాగా నేను వదిలి వచ్చిన నా ఇల్లు ఎట్లుందో అని వచ్చి చూసిందంట. సువార్తలో మనం ఈ యేసయ్య చెప్పిన ఈ యొక్క విషయాన్ని చదువుతాం. అది చక్కగా ఊడ్చి అమర్చి ఉండట చూసి అది పోయి ఇంకొక 7ని పట్టుకొని వచ్చిందంట. మళ్ళీ చాలా నీట్గా ఉంది ఇల్లు, ఇప్పుడు 2 అని ఇంకొక 7ని పట్టుకొచ్చి వాడి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరంగా తయారైంది అంటాడు. ప్రాబ్లం ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో పగని, మన జీవితంలో కోపాన్ని,
మన జీవితంలో అసూయని, మన జీవితంలో ఇన్సెక్యూరిటీని ఇవి మనం క్యారీ చేస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అవి ఉన్నటువంటి వ్యక్తి కనీసము పక్కనున్న ఎవడో ఒకడిని అసూయ ఉందంటేనే ఇంకొకడు ఉన్నాడు అవతల. ఎవడు లేకపోతే అసూయ పడాల్సిన అవసరం లేదు కదా. కక్ష ఉందంటేనే ఎవడో ఉన్నాడు, వాడు ఉంటేనే కదా నువ్వు కక్ష చూపించేది. కోపం ఉందంటేనే పక్కన ఒకడు ఉన్నాడు. సో ఇవి చూపించడానికి పక్కన ఒకడు ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతూ ఉంది, తన లైఫ్లో బతికాడు కానండి ఒక రకంగా పీస్ లేదు ఈ మనిషికి. ఏదో కాలం వెళ్ళబుచ్చాడు అంతే, అట్లా లాక్కుంటూ పోయాడు. చాలా భయంకరమైనటువంటిది. చివరికి వచ్చేసరికి ఎంత ఘోరంగా తయారయ్యాడు అని అంటే, దేవుని దగ్గర నుంచి ఏ రకమైనటువంటి వాక్కుని కూడా పొందలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయి 28వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఎవరంట స్త్రీ? ఇంతకీ కర్ణపిశాచి గల స్త్రీ. ఆమె దగ్గరికి వెళ్ళి సోది చేయించుకోవడానికి. 28:6 చూడండి. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవు ఇవ్వకుండాను. దేవుడు సైలెంట్. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, ప్రభువా ఏంటి నేను అడుగుతుంటే నాతో మాట్లాడు, నాకు చెప్పవేంటి? ఊరీము ద్వారా మాట్లాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడు, స్వప్నం ద్వారా మాట్లాడవేంటి ప్రభువా? నీలో అవిధేయతలు పాపాలు పెట్టుకొని నేనేం మాట్లాడను, ముందు అవి సరి చేసుకో, తర్వాత చెప్తాను నువ్వేం చేయాలో. దేవుడు మాట్లాడట్లా. పోనీ మాట్లాడినప్పుడన్నా ఏం చేయాలి? దేవా నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఏంటి సమస్య, ప్లీజ్ ప్రభువా అని అది చేయడానికి బదులు వెంటనే 28వ అధ్యాయం 7వ వచనంలో వెంటనే కర్ణ పిశాచము గల ఒక స్త్రీ నీ దగ్గరికి పోయాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏం చేయాలి, సమూయేలు యొక్క ఆత్మని రప్పించంటే ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. కర్ణపిశాచి గల ఆమె పిలిస్తే సమూయేలు ఆత్మ రావటం ఏంటి? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాన్ని పొరపాటున అర్థం చేసుకునే అంటే కనీసం అక్కడైనా సరే ఇతనికి బుద్ధి చెప్పి దారిలోకి తీసుకురావాలని దేవుడు చేసినటువంటి ఒక ప్రయత్నం. ఏమని చెప్పాడు? చాలా క్లియర్గా విషయాలు చెప్పాడు. చూడండి 28వ అధ్యాయంలోనే 19. యెహోవా నిన్నును ఇజ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇజ్రాయేళ్ల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందిరని సౌలుతో చెప్పగా సమూయేలు ఆత్మ వచ్చి క్లియర్గా చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్తారు, ఫిలిష్తీయులు మొత్తాన్ని చంపేస్తారు. రేపు ఈ టైంకి నువ్వు నీ కొడుకులు అందరూ మీ అందరు నాతో ఉంటారు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పోయి చివరికి వాళ్ళందరూ 31వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో చూస్తాం. సౌలు కొడుకులు అందరూ ఒకే రోజు చచ్చారు. అవుట్ ఆఫ్ డెస్పరేషన్ ఈ కర్ణపిశాచి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వచ్చింది ఇంత డెస్పరేషన్? ఇలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్ ఎందుకు జీవితంలో రావాలి? అర్థమవుతుందండి? సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి దిక్కులేని పరిస్థితి, ఇలాంటి డెస్పరేట్ పరిస్థితి, లేకపోతే ఇలాంటి ఒక నిరాశ ఎందుకు వచ్చింది? బికాస్ తన సిరీస్ ఆఫ్ డిసొబీడియన్స్ లేకపోతే సిరీస్ ఆఫ్ సిన్స్. విశ్వాస జీవితంలో ఏం చేయాలి అంటే, తప్పు దొరికినప్పుడు ఇమీడియట్ గా నిజమైన బిలీవర్కి ఉండే గుర్తు ఏంటంటే, తప్పు దొరికినప్పుడు అది ఇంటెన్షనల్ గా అవ్వచ్చు, మిస్టేక్ కావచ్చు, దాన్ని ఇమీడియట్ గా వెళ్ళి డీల్ చేసి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకొని మనుషులతో దేవునితో సరి అవ్వడానికి త్వరగా అడుగులేస్తారు. అది బిలీవర్కి ఉండే గుర్తు. నేను సరి చేసుకోను, నేను ఇలాగే కంటిన్యూ అవుతా, దీంతో పాటు ఇంకా 4 యాడ్ చేసుకుంటా వెళ్తాను, మనుషులతో సరి చేసుకోను, దేవునితో సరి చేసుకోను అనే వైఖరితో ముందుకు వెళ్తా ఉంటే అసలు వీడి విశ్వాస అనేది ప్రశ్నించాలి. ఇలాంటి ఒక
నిరాశాజనకమైనటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. చివరికి ఎలాంటి మరణం పొందాల్సి వచ్చింది అని అంటే తన కత్తి మీద తనే పడి, ఎలాంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన లైఫ్ని ఒక 3 మాటల్లో చెప్పేస్తాను, మొత్తం విన్నాం కదా. మొట్టమొదటిది, ఎలాంటి వ్యక్తి ఈ యొక్క సౌలు అని అంటే ప్రతిసారి దాక్కునే నేచర్ ఏంది, సామానుల్లో దాక్కున్నాడు అని ఇందాక చదివాం కదా. సో అక్కడ రాజుగా అభిషేకించి నీకు ఒక బాధ్యత ఇచ్చి పనులు చెయ్యయ్యా అని అంటే ఏం చేస్తున్నాడు తెలుసా? సాల్ హిడ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ని యాక్సెప్ట్ చేయటము, ఆ రెస్పాన్సిబిలిటీస్ని జాగ్రత్తగా నెరవేర్చడానికి బదులుగా అక్కడ దాక్కుంటున్నాడు. యుద్ధం నువ్వే చేయాలి, కానీ సైన్యమేమో ముందు నుంచి అంటే గొల్యాతు టైంలో పోయి వెనకాల దాక్కున్నాడు, ఆ గుడారంలో కూర్చున్నాడు. ఆయన రెస్పాన్సిబిలిటీస్ నెరవేర్చాల్సిన అనేక సందర్భాల్లో దాక్కోవటాన్ని గమనిస్తాం. ప్రారంభంలో బాగుంది, అందుకే ఫస్ట్ మనం ఆ వచనం చదివింది, అందుకే కార్య ఆరంభము కంటే అంతము మేలు. ప్రారంభం బాగుంది, మెల్లిగా రెస్పాన్సిబిలిటీస్లో నుంచి దాక్కోవటం మొదలుపెట్టాడు. అది మొదటిది. రెండవది, సాల్ హిడ్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్ అకౌంటబిలిటీ. రెస్పాన్సిబిలిటీస్ నుంచి దాక్కున్నాడు, తర్వాత ఆయన దేని నుంచి దాక్కున్నాడు అంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అనేది లేదు. నేను ఎవడికి చెప్పాలి లెక్క, ఎవడో నన్ను అడిగేది లెక్క అన్నట్లుగా. సమూయేలుకి లెక్క చెప్పుడు, ప్రజలకి లెక్క చెప్పుడు, లేకపోతే పక్కన ఉన్నటువంటి తన దగ్గరగా ఉన్నటువంటి రాజ సంరక్షకులు కావచ్చు, వాళ్ళు ఇది చేస్తుంటే వాళ్ళకి లెక్క చెప్పడు. అకౌంటబిలిటీ లేదు. మనం గనక అకౌంటబిలిటీ లేని వాళ్ళంగా తయారవుతుంటే చాలా ప్రమాదం అండి. ప్రతిదానికి అకౌంటబిలిటీ అనేది నేర్చుకోవాలి, దేవునికి అలాగే మనుషులతో కూడా. ఆఫీస్కి రాకపోతే చెప్తావుగా, మరి మందిరానికి రాకపోతే ఎందుకు చెప్పు? జవాబుదారీతనం ఉండదు అక్కడ. కేవలం ఏదో మందిరానికి రావటం, అక్కడ చెప్పటం ఆ విషయమనే కాదు. నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, దేవుడు అప్పగించింది లోకల్ చర్చ్లో. సరే, ఏదో కారణాలను బట్టి ఆ వారం కుదరట్లా, చెప్పాలి కదా. జవాబుదారీతనం, అది ఇంట్లో అయినా సరే, దేవుని మందిరంలో అయినా సరే, నీ ఆఫీస్లో అయినా సరే, నీ వర్క్ ప్లేస్లో అయినా సరే, అకౌంటబిలిటీ. జవాబుదారీతనం లేకపోవటం, దాని నుంచి దాక్కోవటం, ఏంట్లే నేను అడిగి చెప్పేది అనే వైఖరి వెరీ వెరీ డేంజర్. సో రెస్పాన్సిబిలిటీస్ నుంచి దాక్కున్నాడు తన లైఫ్లో, అకౌంటబిలిటీస్ నుంచి దాక్కున్నాడు. చివరిది, ఆ లైఫ్లో సాల్ హిడ్ ఫ్రమ్ ఫేసింగ్ రియాలిటీ. వాస్తవికతను ఎదుర్కోకుండా దాక్కున్నాడు. అంతే. వాస్తవాలతో నాకేంటి? ఒక రకంగా ఎలాగయ్యాడు అని అంటే, ఆ కర్ణపిశాచి స్త్రీ దగ్గరికి ఎలా వెళ్ళాడని చదువుతామో తెలుసా అండి? మారు వేషంలో వెళ్ళాడంట, రాజులాగా కాకుండా వేషం వేసుకొని వెళ్ళాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వేషధారిగా తయారయ్యాడు. సాల్ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్ డ్యూరింగ్ మోస్ట్ ఆఫ్ హిస్ రెయిన్ అని ఒక భక్తుడు రాశాడు. అర్థమైందన్నమాట. సాల్ హ్యాడ్ బీన్ అన్ యాక్టర్ డ్యూరింగ్ మోస్ట్ ఆఫ్ హిస్ రెయిన్. ఆయన పరిపాలించినటువంటి ఆ 40 సంవత్సరాల యొక్క కాలంలో అధిక కాలము ఆయన ఎలాగున్నాడు అంటే ఒక యాక్టర్ లాగా ఉన్నాడు. హీ వాజ్ యాక్టింగ్. an actor to the very end. తన జీవితం ముగింపు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ యాక్టింగ్ ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఇది ప్రాబ్లం. దయచేసి ఆ విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ సిరీస్ ఆఫ్ డిజోబీడియన్స్ అనేది, సిరీస్ ఆఫ్ సిన్స్ అనేవి జీవితాన్ని ఎలాగ డ్యామేజ్ చేస్తాయనంటే, భక్తి పాడైపోయింది,
దేవుణ్ణి వదిలి దెయ్యాల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వేషధారణలు నేర్చుకున్నాడు. వాస్తవికతకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీస్ సీరియస్గా చేసేది లేదు. ఎందుకు ఈ వ్యక్తి ఇలా తయారయ్యాడు? ప్రాముఖ్యమైన కారణం సిరీస్ ఆఫ్ డిసొబీడియన్స్. దానిలో నుంచి ఎన్ని బయటకు వచ్చినాయి ఇందాక గుర్తు చేసుకున్నావు, అవన్నీ మరలా చెప్పను కానీ. సో గాడ్లీ, కనీసం దేవుడు మాట్లాడకపోతే దేశంలో యెహోవా ప్రవక్త ఎవడున్నాడు అని వెతికి ఇంకెవరినైనా కన్సల్ట్ చేయాల్సిన దానికి బదులుగా గాడ్లీ కౌన్సిల్ దగ్గరికి వెళ్లకుండా అన్గాడ్లీ కౌన్సిల్ కోసం, అది కూడా మళ్ళీ డెస్పరేట్గా రాత్రిపూట వేషం వేసుకొని మళ్ళీ ఆ అడ్రస్ తెలుసుకొని ఆమె అడ్రస్ తెలుసుకునేదేదో, దాని బదులు యెహోవా ప్రవక్త ఎక్కడున్నాడని నీ దగ్గర ఉన్న సైన్యాన్ని ఎవరినో పంపిస్తే వాడు అడ్రస్ ఇస్తాడు. ఆ వేషం వేసుకునేదో యెహోవా ప్రవక్త దగ్గరికి ఒకరి దగ్గరికి పోవచ్చుగా. పాపం ఏం చేస్తుందో తెలుసా? గాడ్లీ కౌన్సిల్ దగ్గరికి రానివ్వదు. వాడు ఎప్పుడు ఏదో చెప్తాడు బైబిల్లో ఉంచి, ఇట్లాగా అట్లాగా అట్లా, నీకు ఆడు కాదు కానీ వీడు కరెక్ట్, వీడి దగ్గరికి వెళ్ళి అంటాడు. వాడేం చెప్తాడు? వాడికి దైవం అంటేనే తెలియదు. లోకస్తుడు నీకేం చెప్తాడు దైవికమైనటువంటి ఆలోచనలు? పాపము ఈ విధంగా చేస్తుంది. ఇంకా ఆయన పాపం ఆయన ఏం చేసిందంటే, చివరి వరకు కూడా రిపెంటెన్స్ లేదు, ల్యాక్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. సో మన జీవితాల్లో మనం కూడా ఒకవేళ యాక్ట్స్ ఆఫ్ డిసోబీడియన్స్, సిరీస్ ఆఫ్ డిసోబీడియన్స్ కానీ సిన్ కానీ కంటిన్యూ చేస్తున్నట్లయితే దాని వలన వచ్చే రెప్లికేషన్స్ ఇవన్నీ బయటకు వస్తాయి. మన అకౌంటబిలిటీకి, మన రెస్పాన్సిబిలిటీకి, మనము రియాలిటీకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అన్గాడ్లీ కౌన్సిలింగ్ కోసం వెంపర్లాడుతూ ఉంటాం. వేషధారులుగా మారిపోతూ ఉంటాం. యాక్టింగ్ మొదలు పెడతాం. అన్న ముందు ఒకలాగా, అక్క ముందు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా. జీవితం అంతా కూడా సౌల్లాగా నెమ్మది లేకుండా, పీస్ లేకుండా, జాయ్ లేకుండా ఏదో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాం. ఇలాంటి లైఫ్ చాలా ప్యాథటిక్. దేవుడు కోరుకోవట్లేదు అది. సో Saul's life began with great potential but ended in tragedy due to his disobedience, pride and jealousy. చాలా గొప్పగా మొదలుపెట్టాడు కానీ చాలా బాధాకరంగా ముగించాడు. ఎందుకంటే ఆయన యొక్క అవిధేయత, ఆయన గర్వము, ఆయన అసూయ. ప్రార్థన చేసుకుందాం. ఒక 1 minute అందరూ ప్రార్థన చేయండి. సౌలు యొక్క జీవితంలో నుండి మనుషులకు చెప్పనక్కర్లేదు కానీ దేవుడికి తెలుసు మన లైఫ్. ప్రభువా, సౌలు వలె నా జీవితంలో సిరీస్ ఆఫ్ డిసోబీడియన్స్, సిరీస్ ఆఫ్ సిన్స్ ఉన్నాయి, నాకు కనబడతా ఉంది. వాస్తవం అయితే అది ఒప్పుకుందాం. పాపం వలన కలిగే భ్రమ, పాపము కఠినపరుస్తుందని, భ్రమ కలుగజేస్తుందని చదివాను. దానిలో పడ్డామంటే అయిపోయింది మన పని. ప్రభువా, పాపం వలన భ్రమ, పాపం వలన హృదయ కాఠిన్యము లేకుండా సహాయం చేయ. ఎప్పటికప్పుడు సరి చేసుకోవటం, సమర్పించుకోవటం ఎప్పటికప్పుడు నాకు నేర్పించు. సౌల్లాగా ప్రభువా ఆ యొక్క అంతము, అలాంటి అంతము నాకొద్దు అని ఆశపడితే ప్రభువుని అడుగుదాం.
తండ్రి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. వీరిని మాటలతో ఒకరు ప్రార్థన చేయండి. చేయండి, ఒకరు ప్రార్థన చేయండి.